హాయ్ అండి, వెల్కమ్ టు నాగమణి రెడ్డిస్ వరల్డ్. ఈరోజు మనం షుగర్ పేషెంట్కి ఎంతో ఆరోగ్యాన్ని పెంచేటువంటి మెంతి కూరతోటి మసాలా కర్రీ లాగా చేసుకోవచ్చు. దీన్ని మనం అన్నంలోనైనా, చపాతీ అయినా, పుల్కాలైనా దేనిలోనైనా బాగుంటుందండి. మెంతి కూర 2 కట్టలు తీసుకున్నాను, 3 టమోటాలు, 4 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ తీసుకొని టొమాటోలు పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. మిగతావన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకొని ఒక బాండీలో 2 స్పూన్ల నూనె వేసేసుకొని దానిలోనే తిరగమాత గింజలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసేసి అవి చిటపట బాగా వేగినవి అనుకున్నాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి వేసేసుకున్నాను. దానిలోని కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసి సన్న మంట మీద ఉల్లిపాయలంతా బాగా వేగిన దాకా ఉంచేసాక మనం దానిలో కొంచెం పసుపు, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని, మసాలా కాబట్టి కొంచెం టేస్ట్ పెరుగుతుంది. బాగా పచ్చివాసన పోయాక కట్ చేసి పెట్టుకున్న చిన్న మెంతి కూర అండి, ఇది ఆకులు కూడా వేసేసుకొని పచ్చివాసన నూనెలో పోయిన దాకా వేగిస్తేనే చేదు లేకుండా ఉంటుందండి. అది బాగా వేగింది అనుకున్నాక మనం మిక్సీలో వేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ కూడా వేసేసుకొని సన్న మంట మీద కొంచెం కావాలంటే నీరు ఉంటే సరే, నీరు లేకపోతే ఒక చిన్న పావు కప్పు నీళ్లు వేసేసుకొని బాగా ఉడికించేసేస్తే కూర రెడీ అయిపోతుందండి. ఇది ఫుల్ వీడియో నాగమణి రెడ్డిస్ వరల్డ్లో ఉంది, చూడండి. మాకు సరిపడా కారం, పచ్చిమిరపకాయల కారం సరిపోయినప్పుడు కారం వేసుకోండి. అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసేసుకోండి. ఫుల్ వీడియో నాగమణి రెడ్డిస్ వరల్డ్లో చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయటం, లైక్ చేయటం మర్చిపోవద్దు. నా ఛానల్ కొత్తగా చూస్తుంటే ఇలాంటి సింపుల్ హెల్తీ రెసిపీ చాలా ఉంటాయండి, అవన్నీ చూడండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తేనే నేను పెట్టగానే ఇలాంటి హెల్తీ రెసిపీస్ చూడొచ్చండి. వీటి వల్ల ఆరోగ్యం మనకు బాగా పెరుగుతుందని అర్థం చేసుకుని చక్కగా చేసుకొని మీరు ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తున్నాను. ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ ఫాలో అవుతారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.